ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్టికి నీ తల్లికి జరగాల్సిన కార్యక్రమం స్వయంగా నీ చేతుల మీదుగా జరిపించబోతున్నావమ్మా. ఖచ్చితంగా మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది, ఉత్తమ గతులు పొందుతుంది. నాన్నా, నేను పంతులు గారితో మాట్లాడతాను నాన్నా. ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళి జరగాల్సిన కార్యక్రమం జరిపిద్దాం. అలాగే అమ్మా. రామయ్య గారేంటి మైథిలితో ఏదో ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు? వీళ్ళు సుహాసిని ఆంటీకి తెలియకుండా ఏదో చేయబోతున్నారు. ఈ విషయం వెంటనే ఆంటీకి చెప్పేయాలి. సరే అమ్మా, ఇప్పటికే పొద్దుపోయింది, అందరూ వెళ్ళి పడుకోండి. అలాగే తాతయ్య. అలాగే తాతయ్య. అలాగే నేనొచ్చి మీతో మాట్లాడతాను. షో ఆంటీ, కుంపలు అంటుకుంటున్నాయి. తర్వాత ఫోన్ చేస్తాను. ఏవైంది త్రిష? ఆ రామయ్య గారు మైథిలికి ఏదో ఫోటో చూపించారు. చాలా రహస్యంగా ఏవేవో చెప్పారు. అవన్నీ నాకు వినపడలేదు. ఫైనల్ గా నాకేమర్థమైందంటే, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి మైథిలికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి రేపు మైథిలితో ఏదో కార్యక్రమం జరిపించబోతున్నారని అర్థమైంది. నువ్వు చెప్పింది కన్ఫర్మా? 100% కన్ఫర్మ్ ఆంటీ, నో డౌట్. సరే పద, ఆ ఫోటో ఎవరిదో తెలుసుకుందాం. పద పదండి. ఆంటీ, నేను చెప్పిన ఫోటో అదే. పద. పద. ఆంటీ రండి. ఆంటీ, ఏంటంటే ఫోటో చూడగానే అలా బిగుసుకుపోయారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకు ముందుగానే తెలుసా? తెలియకపోవడానికి ఇదేమైనా పరాయిదనుకున్నావా? రామయ్య గారి మొదటి భార్య కూతురు తులసి. ఏంటి? ఈ అమ్మాయి రామయ్య గారి మొదటి భార్య కూతురా? అవును. కొన్నేళ్ల క్రితం మా ఇంట్లో అడుగుపెట్టి పచ్చని సంసారంలో చిచ్చుపెట్టి మా కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసింది ఈ దుర్మార్గురాలైన తులసి. మరైతే రామయ్య గారు తన కూతురి గురించి మైథిలికి ఏం చెప్పినట్టు? ఈ ఫోటో మైథిలికి ఎందుకు చూపించినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. అసలు ఇన్ని రోజుల తర్వాత ఈ ఫోటో మైథిలికి ఎందుకు చూపించినట్టు? ఏ అవసరం కోసం చూపించినట్టు? ఇదంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఊరికే మైథిలికి ఫోటో చూపించరు. చూపించారంటే దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉండుంటుంది. వీళ్ళందరి మీద ఓ కన్నేసి పెట్టాలి. అలాగే ఆంటీ. త్రిష, పెట్టే. పదండి. పద. బుక్కులో పెట్టిన ఫోటో ఇక్కడికొచ్చిందేంటి? అంటే విషయం మొత్తం సుహాసినికి చేరే ఉంటుంది. కాబట్టి రేపు మైథిలి ప్రతి కదలిక మీద కన్నేసి పెడతారు. వీళ్ళందరి కళ్ళు కప్పి మూడో కంటికి తెలియకుండా మైథిలితో పని జరిపించాలి. ముఖ్యంగా ఈ త్రిషతో సుహాసినితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, నా బనీన్ ఎక్కడా కనిపించట్లేదు.
ఒకసారి ఇట్రా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రశాంతంగా కాఫీ కూడా తాగనివ్వవు. ఏంటో చెప్పు, జరుగు. రేయ్ మొక్కైరా. రేయ్ కానీరా. ఇదిగో తీసుకో. అత్తయ్య గారు, ఏంటల్లుడు గారు? ఆ గదిలో నుండి మాటలు వినిపిస్తున్నాయండి, ఒకసారి చూడండి. నేను చూస్తానుండండి. రేయ్ తొందరగా మొక్కేరా. అయ్యో 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 అయ్యో, ఒరేయ్ రేయ్ ఎవర్రా మీరంతా? మొక్కైరా. సత్యావతి, అల్లుడు గారు, అందరూ ఒకసారి ఇలా రండి. ఏమైందమ్మా? మన ఇంట్లో రౌడీ వేదవులు వచ్చి తిష్ట వేశారు. ఎవర్రా మీరంతా? మా ఇంట్లో ఏం చేస్తున్నారు? నేను చెప్తానంటే వాళ్ళంతా నా మనుషులే. పాపం మీకులాగా కష్టాల్లో ఉండి టైంకి రెంట్ కట్టకపోతే వాళ్ళు ఇంటి ఓనర్ బయటికి గంటేశాడంట. దాంతోని మా హల్వా మామ జాలిపడి వాళ్ళని మీ ఇంట్లో ఉండనీకి చోటిచ్చిండు. వీడెవడు మా ఇంట్లో ఉండడానికి చోటు ఇవ్వడానికి? నువ్వెవరు నా ఇంట్లో ఉండొద్దని చెప్పడానికి? ఈ రోజు నుంచి ఆ నలుగురితో పాటు మేమిద్దరం కూడా ఇక్కడే ఉంటాం. ఇక్కడే తాగుతాం, ఇక్కడే తింటాం, ఇక్కడే పడుకుంటాం. ఇష్టమైతే ఉండండి, కష్టమైతే కాలు చేసి పోండి. అర్థమైందిరా. మేము ఇల్లు ఖాళీ చేయమన్నామని ఈ రౌడీ వెధవుల్ని తెచ్చి మా ఇంట్లో పెట్టావన్నమాట. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? మనల్ని ఎలా ఖాళీ చేయించాలో అర్థం కాక ఇలా రౌడీల్ని తీసుకొని వచ్చి మనల్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలని ప్లాన్ చేశాడు. రేయ్, నలుగురిని కాకపోతే 40 మందిని తెచ్చుకో. మేం మాత్రం ఈ ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు. మీరు ఊరుకోండి అత్తయ్య గారు. చూడు హల్వా, మేము ఇల్లు ఖాళీ చేయము అనట్లేదు. ఖాళీ చేయడానికి 3 నెలల టైం అడిగాం. మేము అన్నట్టుగా 3 నెలల్లో ఖాళీ చేయకపోతే ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అప్పటిదాకా మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. మర్యాదగా మీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. అయ్యో, మీరు ఖాళీ చేయడం ఎందుకు అంకల్? మీరు ఇక్కడే ఉండండి, మేము ఇక్కడే ఉంటాం. అందరం కలిసి మెలిసి బ్రతుకుదాం. ఏమంటారు? అన్నా, నేను మాత్రం ఈ రోజు నుంచి ఆ ఆంటీ రూమ్ లోనే పడుకుంటా అన్నా. ఒక్కళ్ళు కాకపోతే ఇద్దరు పడుకోండ్రా. ఆంటీ అడ్జస్ట్ చేసుకుంటారులే. రేయ్! రేయ్, ఏం కూర్చోరా? నన్నే కొడతావరా నిన్ను? అయ్యో! ఏమండి? ఏమండి? రేయ్, మా నాన్ననే కొడతావా? పోర బిల్లి బిత్తిరి నాయాల. బంటి! రేయ్! రేయ్, నా మనవన్నే కొడతారా? ఈ రోజు మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాను. అత్తయ్య గారు, మీరు ఆలోచించకండి. పోతుంది మా ఇది. హల్వా గాడి ఇదంతా కావాలని చేస్తున్నాడు. ఈ విషయం అర్జెంటుగా అక్కకి చెప్పాలి. ఏయ్, చూడే ముసలి, కొడితే చస్తావని ఆగుతున్నా. మీరంతటా మీరు బయటికెళ్లారా బతికిపోతారు, లేదంటే మా వాళ్ళ చేతుల్లో చచ్చిపోతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.